హనుమకొండలో విజయోత్సవ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా సభ నిర్వహిస్తుంది కాంగ్రెస్. 1,00,000 మంది మహిళలతో ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సభతో పాటు వరంగల్ లోపల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు రేవంత్. ఇక సీఎం ప్రారంభించబోయే కాళోజీ కళాక్షేత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు అధికారులు. ఇక రేపు వరంగల్లో సీఎం సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు. వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇక ఇప్పటికే వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం 4,170 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఆర్ట్స్ కాలేజీలో సభ ఏర్పాట్లను పరిశీలించారు మినిస్టర్స్. ఇక 10 నెలల పాలనపై రేపు వరంగల్లో విజయోత్సవ సభ ఉంటుందన్నారు. వరంగల్కు సీఎం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, ఇప్పటికే మామునూర్ ఎయిర్పోర్ట్ సాధించుకున్నామని తెలిపారు. ఇక ఇచ్చిన గ్యారంటీలపై మాట తప్పమని చెప్పారు మంత్రులు. మరి సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్న తరుణంలో రేపు 1,00,000 పైమించి మా మహిళా సోదరిమణులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గత ఎన్నికల ముందు ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ప్రధానమైన అంశాలను మేము అమలు చేసే కార్యాచరణ తీసుకున్నామని, ఈ ఆనందోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వచ్చినప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక సమస్యలకు పరిష్కారం రాకపోవడంతో ఆనాటి ప్రభుత్వాల ముందట ఈ ప్రధానమైన సమస్యలు వారికి ముందుకు పెడచెవిన పెట్టింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న ఈనాడు బాధ్యతగా ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజు ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకునే ప్రయత్నంలో ప్రజాప్రతినిధులు, మా శాసనసభ్యులు ఈ హనుమకొండ, ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాని హైదరాబాద్ తర్వాత ఒక ప్రధానమైన నగరంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి, కేవలం హైదరాబాద్కే అభివృద్ధి పరిమితం చెందొద్దని ఆలోచన చేసి అనేక సందర్భాల్లో వరంగల్ జిల్లాకి సంబంధించిన అనేక అంశాల విషయంలో ఆచరణలో పెట్టాలనే ఓ కార్యక్రమం తీసుకొని చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి, ఎయిర్పోర్ట్ వస్తే మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి, ఏ రాష్ట్ర రాజధానికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే విమానాలు ఎగరాలని, దానికి తోడు చాలా మంది భక్తులు అనేక సంవత్సరాల నుంచి కోరుతా ఉన్నారు ఇక్కడి నుంచి నేరుగా మేము గాలి మోటార్లో తిరుపతి పోవాలని. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు మామ్నూర్ ఎయిర్పోర్ట్కు సంబంధించి 205 కోట్ల రూపాయలను మరి వీరందరి చొరవ వలన, వీరందరు చూపెట్టిన ప్రత్యేక దృష్టి వలన ఈరోజు ముఖ్యమంత్రి గారు 205 కోట్ల రూపాయలు ఈ మామునూరు ఏర్పాటుకు శాంక్షన్ చేయించడం, భూసేకరణకు సంబంధించి 280 ఎకరాలకు సంబంధించి ఈ ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమాన్ని చేయాలని నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేక సంవత్సరాలుగా మాస్టర్ ప్లాన్ లేదు. దీనికి మాస్టర్ ప్లాన్ కావాలని మరి ఈ జిల్లాకు సంబంధించిన అనేక మంది సీనియర్ నాయకులందరూ కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించి మాస్టర్ ప్లాన్ ఫర్ కాకతీయ డెవలప్మెంట్ ఏరియా 2041 వరకు ఈ మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేస్తూ ప్రభుత్వ జీవోని ఉత్తర్వులను జారీ చేయటం జరిగింది. ఈ ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలం పరిపాలన పూర్తి అయిన సందర్భంలో మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలను ఈరోజు మేము అందించడం జరిగింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆ గ్యారంటీలకు ప్రజల కోసం ఖర్చు చేయడం జరిగింది, రైతులకు ఎన్ని వేల కోట్ల రుణ సదుపాయం కూడా అందించడం జరిగింది. ఈ విధంగా వివిధ రంగాల్లో చేసినటువంటి అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, విద్య వైద్యం గురించి కానీ చేసిన కార్యక్రమాలను మరి ప్రజల ముందు పెట్టడానికి ఈ వరంగల్ని ఎన్నుకొని ఇక్కడ సభ నిర్వహిస్తున్నందుకు ముందుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వరంగల్కు ఒక ప్రత్యేకత ఉన్నది. మరి ఎప్పటి నుంచో కూడా వరంగల్ని అభివృద్ధి చేయాలని
ఎంతోమంది మాటలు మాట్లాడినా కూడా చేతల విషయానికి వచ్చినప్పుడు ఎవరు కూడా చేయలేదు. మరి నేను వరంగల్ ఈస్ట్లో లాస్ట్ టైం కాకుండా బిఫోర్ లాస్ట్ టైం శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఏవైతే పనులు చేశానో అవి మాత్రమే నేను వెంటబడి ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేయించుకొని తెచ్చిన పనులు తప్పితే ఆ తర్వాత ఎక్కడా కూడా మట్టి పోసినటువంటి సందర్భాలు లేవు. కేవలం మరి భూతందాలు, రౌడీయిజం, గూండాయిజం చేసుకుంటూ మరి అక్రమ సంపాదన చేసుకుంటూ గడిపినటువంటి నాయకులు ఉన్నారు తప్పితే ఇక్కడ వరంగల్ ఈస్ట్ వెస్ట్ రెండు చోట్ల కూడా మరి అభివృద్ధి విషయంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసిన సందర్భం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆయన ఒక ఆశయంగా పెట్టుకున్నారు. తెలంగాణలో మరి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ నగరము. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేయాలి అని వారు పదే పదే మా ముందు మాట్లాడడం జరిగింది. దాన్ని మాటల రూపంలో కాకుండా రేపు చేతల రూపంలో ఇక్కడ ఫౌండేషన్స్ వేసి చెప్పబోతున్నారని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నాను. మరి ఒకేసారి పెద్ద ఎత్తున వరంగల్ని రూపురేఖలు మార్చే విధంగా ఈరోజు వారు నిర్ణయాలు తీసుకొని జీవోలు విడుదల చేసి మరి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతసేపు గత పాలకులు మైకులు పట్టుకొని మాట్లాడి ఇవిస్తాం అవిస్తామని వెళ్ళిపోయి దాని తర్వాత వాటి గురించి అమలు చేయక వాటిని కనీసం ఆలోచించినటువంటి పరిస్థితి ఉంటే మరి ఈ ముఖ్యమంత్రి గారు అందరికీ భిన్నంగా ముందే జీవోలు ఇష్యూ చేసి వచ్చి ఫౌండేషన్ వేసే కార్యక్రమం చేయడం అనేది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి